పెరిగినటువంటి రేట్ల అభివృద్ధి కాదా, రిపేర్ అయినటువంటి చెరువుల అభివృద్ధి కాదా? సో ఏది జరగలేదు, ఆర్భాటమే జరిగిందంటే మరి నిన్న మొన్న ఈ పేపర్ యాడ్లు ఏంది సార్? నాగోబా జాతరకు ముఖ్యమంత్రి గారు పోతే ఏదో కొత్తగా ఇయ్యాలనే నాగోబా జాతర వచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్ లేదు సార్. ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ లేచినారు సార్ లాస్ట్ మినిట్ సార్. పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిడ్డ బొమ్మ లేకుండా ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు సార్. సో ప్రచార ప్రటాటోపం ఎవరిదన్నటువంటిది తెలుస్తా ఉన్నా సార్. మా పొన్నం అన్నది ఫస్ట్ బొమ్మ వేయండి అమ్మా, బీసీ బిడ్డలది బొమ్మ వేయండి, తర్వాత ఎన్ని అన్నా కూడా మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి. సరే సార్, ఒకటి మేడం అన్నట్టుగా ఇందాక కవిత గారు మైనార్టీల మీద వాళ్ళకే ప్రేమ ఉన్నట్టుగా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఫస్ట్ గవర్నమెంట్లో ఒక్కరికి కూడా మినిస్టర్ ఇయ్యనటువంటి పరిస్థితి. అదే కాకుండా రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక పదే వాళ్ళ మాట తీయడం అనేది సరైనది కాదు. వారికి ఇచ్చిన ప్రతి రూపాయి పార్టీ పరంగా పెట్టుకునేది. మా పార్టీ పరమైనటువంటి బస్సు అది ప్రభుత్వం బస్సులు కాదు వాళ్ళు వాడేది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మరి 10 years నుంచి మీరు బయటి వ్యక్తులకు ప్రజాధనాన్ని ఎంత ఖర్చు పెట్టారు, మరి మేమేం పెడుతున్నాం ఒకసారి తీద్దాం, దాని గురించి కూర్చుందాం. అదే కాకుండా మహారాష్ట్ర రైతులకు, పంజాబ్ రైతులు ఇవాళ మీరు పెట్టినటువంటి ప్రగతి భవన్ పేరుతోటి వచ్చినట్టు దాంట్లో మన లోకల్ పీపుల్కి అవకాశం లేదు, కానీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీకు నచ్చినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. మేమేమన్నా అట్లా ఖర్చు పెడుతున్నామా? కాబట్టి ఇట్లాంటి మాటలు అనేటప్పుడు కొంచెం వెనుక ముందు అది పార్టీకి ఉంటుంది కదా. ఆ పార్టీకి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు వాడినటువంటి బస్సు అది. మీరు దాన్ని వదిలిపెట్టి రకరకాలుగా మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయం కావచ్చు, పెన్షన్ల విషయం కావచ్చు, ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. మీరే అన్నారు బస్సులు లేకముందే హడావుడిగా బస్సుల స్కీమ్ తీసుకొచ్చారు కొట్టుకుంటున్నారని. ఇట్లాంటి అన్నిటివి కూడా ఎక్స్పీరియన్స్గా తీసుకొని వాటన్నింటి అనుభవాల నేపథ్యంలో ఒక్కొక్కటి వస్తుంది. 100 daysలో మిగతా 6 గ్యారంటీలు ఏదైతుందో అవన్నీ వస్తాయి ఖచ్చితంగా. ఎన్ఆర్ఈజీఎస్ కూడా ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ సోనియమ్మ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి దాని ప్రకారమే మనకు ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ను స్టేట్ షేర్ను కలిపి వచ్చే బడ్జెట్లో ఉంటుంది. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ ఎక్కడ విస్మరించలేదు సార్. కాబట్టి కొన్ని మాట్లాడేటప్పుడు ఇతరుల మీద అబండాలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తాము. మినిమం సపోర్ట్ ప్రైస్ మినిమం సపోర్ట్ ప్రైస్ అధ్యక్ష మేనిఫెస్టోలో ఏం ప్రామిస్ చేశారంటే అధ్యక్ష, వడ్లకు, పత్తికి, షుగర్ కేన్కి, టర్మరిక్కి, అన్ని పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష. తమరు కూడా రైతు నాయకుడు కాబట్టి ఒక విషయం ఆలోచన చేయాలి అధ్యక్ష. అన్నిటికీ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామన్నారు. మనము గత 10 సంవత్సరాల్లో చివరి గింజ వరకు పంట కొంటామని చెప్పి 1,09,000 కోట్ల పైచిలకు రూపాయలతోని మనం ఈ 10 ఏళ్లలో 1,09,000 కోట్లు కేవలం ధాన్య సేకరణ కోసం మనం ఖర్చు పెట్టినాం అధ్యక్ష. మరి ఇవాళ నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష, సీనియర్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు, మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువ వస్తేనే బోనస్ ఇస్తారట అధ్యక్ష. మరి తక్కువ వస్తుంది అని అంటే ఎట్లా వస్తుంది అధ్యక్ష? ప్రభుత్వం కొనకపోతే, కళ్ళం కాడొచ్చి మార్కెట్ నుంచి కొనుక్కొని పోతే తక్కువ వస్తుంది. మరి మీరు కొనరా ఫస్ట్ అది చెప్పండి. మీరు కొంటారంటేనేమో రైతులు కళ్ళం కాడ అమ్ముకోరు, లేకపోతే అగ్గొక అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్న తర్వాత బోనస్ ఏడికెళ్ళి ఇస్తారు? ప్రైవేట్ వాళ్ళు కొనుక్కపోయినాక మీకు లెక్కేడికెళ్ళి తెలుస్తుంది. దయచేసి ఆ విషయాన్ని విస్పష్టంగా చెప్పాలి. ఇవాళ తెలంగాణ రైతాంగం కన్ఫ్యూజన్లో ఉన్నది. మేము 10 ఏళ్లలో 1,09,000 కోట్లతోని ధాన్య సేకరణ చేసినాం అధ్యక్ష. కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు చేసినారు, వారు చిత్తశుద్ధి నిరూపించుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ బోనస్ విషయంలో ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన ఇక్కడ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. గౌరవనీయులు పెద్దలు మా జీవన్ రెడ్డి గారు అన్న, మా జిల్లా అధ్యక్ష అన్న మాట్లాడుతూ చాలా మాటలు చెప్పినారు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ఈ 65 రోజులలో మరి ఏం చేసిండ్రు ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, వీళ్ళు చేసింది ఏంటంటే ఒకటి, ఇక వీళ్ళ దక్షతకు అధ్యక్ష ఒక కార్యక్రమం పెట్టిరు, అది ఫ్రీ బస్సు. ఎస్, గుడ్ ప్రోగ్రామ్. కానీ అక్కడ కూడా మేము చేసిన అధ్యక్ష సూచనలు ఏమని, అడిషనల్ బస్సులు పెట్టండి, ఆడబిడ్డలు కొట్టుకుంటా ఉన్నారు, ఆ వీడియోలన్నీ యూట్యూబ్లలో వైరల్ అవుతున్నాయని. మేము కొనిపెట్టిన బస్సులకు మీరు జెండా ఊపిరు సార్, మీరు కొత్తగా కొనలేదు సార్ బస్సులు. సార్ అధ్యక్ష, తమరి ద్వారా కేసీఆర్ గారు కొనిపెట్టిన బస్సులకు జెండాలు ఊపుడు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లకు సర్టిఫికెట్లు ఇచ్చుకున్నాడు తప్పితే ఈ 65 రోజులలో చేసినటువంటి కార్యక్రమం ఏం కొత్తగా లేదు అధ్యక్ష. ఇక మా జీవన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, అమ్మ మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసిరు, ఏం చేసిరు 7 లక్షల కోట్లు అన్నారు అధ్యక్ష. ఇది బడ్జెట్ సమావేశం కాబట్టి అధ్యక్ష మీకు నంబర్స్ చెప్తాను నేను జీవన్ రెడ్డి గారికి. జీవన్ రెడ్డి సార్, 7 లక్షల తమరి ద్వారా చైర్మన్ సార్ 7 లక్షల కోట్లు అప్పు చేస్తే అధ్యక్ష, ఆసరా పెన్షన్లకు
58,696 కోట్లు ఇచ్చినాం సార్. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్కు 11,130 కోట్లు ఇచ్చినాం సార్. ఇది 2014 to 23 లెక్కలే చెప్తా ఉన్నా సార్ నేను. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని బడ్జెట్లో పెట్టి కూడా అమలు చేయనటువంటి చరిత్ర. ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా ఏమో చేస్తామని చెప్పి ఏం చేస్తాం? మీరు మండలిలో ఒక పెద్ద వ్యక్తిగా ఉండి నిరుద్యోగులను ఏమైనా చేస్తారా అంటే అలాంటి అంటే భయోత్పాతాన్ని కల్పించేటువంటి వర్డ్స్ ఎట్లా వాడతారు మీరు? కాబట్టి మీరు బురద జల్లే ప్రయత్నం చేయడం తప్ప వచ్చి రెండు నెలలు అయింది. మేము గ్యారంటీలలో మహిళల కోసం బస్సు ఫ్రీగా పెడితేనే తట్టుకోలేక పదే ఆటోల విషయాలు తీసుకొస్తున్నారు. ఆటోల విషయాలు తీసుకొస్తున్నారు. మరి ఒక ప్రభుత్వము ఒక జనానికి ఉపయోగపడేది ఒక పథకం తీసుకొస్తే ఇంకొకరికి కొంచెం నష్టం జరిగితే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పాలి. కానీ దాన్నే పెద్ద ఎజిటేషన్గా తీసుకొచ్చి రోడ్ల మీదకి తీసుకొచ్చి అంటే బస్సులు పెట్టద్దా చెప్పండి. మీరు మీ స్టేట్మెంట్లో ఏముంది తెలుసా? ఒక దిక్కేమో బస్సులు పెంచండి అంటారు, ఒక దిక్కేమో ఆటోలను కాపాడండి అంటారు. ఈ రెండు ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు నేను చెప్తా, ప్రైవేటు అంటే చాలా కోట్ల రూపాయలు పెట్టుకొని కూడా ఎంబీబీఎస్ చదివి ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎవరు పోలేరని మన ప్రభుత్వ దవాఖానాలను మూసేసుకుంటామా? ఆలోచించండి. అంటే పెట్టద్దా చెప్పండి. ఫ్రీ బస్ ఒక్క పథకాన్ని అమలు చేస్తే మీరు పదే అదే తీసుకొచ్చి మీరు ఇట్లా ఆలోచించుంటే ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చి ఒక్కరోజు ప్రజావాణి పెడితేనే 1000 మంది ఎందుకు వచ్చే పరిస్థితి? ఈరోజు నిరుద్యోగులు కనీసం రోడ్ల మీదకి రానివ్వలేదు, ప్రశ్నించలేదు. 10 ఏళ్ళు అందరు నోర్లు మూసిండ్రు. మీరు 10 ఏళ్ళు అందరు నోర్లు మూసి ఈ రోజు మేమేదో గొప్పగా మాట్లాడుతున్నామని చెప్పడం కాదు, కరెక్ట్ కాదు అది. వారు మాట్లాడిన తర్వాత మీ జవాబులు మళ్ళీ మీరు చెప్పండి. అదే చంపేస్తారా అంటే చంపేసే అలాంటి మాటలు మీరు తీసుకొస్తున్నారా? తప్పు. అట్లాంటి మాటలు అనొద్దని చెప్తున్నా. వాళ్ళ సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఆటో యూనియన్ల వాళ్ళతో కూడా డిస్కస్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళకు కొన్ని రాయితీల గురించి మాట్లాడడం జరిగింది. పేదింటి మహిళలు బస్సు ఎక్కేటువంటి దాన్ని మీరు అబ్జెక్షన్ చెప్పడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? అధ్యక్ష తమరు గమనిస్తా ఉన్నారు. ఇందులో రెండు విషయాలు వేరు. ఈ బస్సులు నడపడాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడన్నా ఏ సందర్భంలోనైనా అబ్జెక్షన్ చెప్పిందా అధ్యక్ష?